ఇండియాలో దేశంలో కాదు వరల్డ్లోనే నెంబర్ వన్ అవుతుంది. ప్రపంచంలో ఏ దేశంలో అయితే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారో ఆ దేశాలు ప్రపంచంలో అగ్రదేశంగా మారిపోయాయి. జపాన్ 100 ఏళ్ల కిందనే విద్యకు అక్కడి పాలక వర్గం, మా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరిని కూడా చదివిస్తే ఆ దేశం ఇప్పుడు ప్రపంచంలో అగ్రదేశం. అమెరికా అదేవిధంగా. చైనా ఎప్పుడైతే చదువుకు ప్రాధాన్యత ఇచ్చిందో, అక్కడ విప్లవం వచ్చిందో, ఆ ప్రభుత్వాలు చదువుకు ప్రాధాన్యత ఇచ్చారో ఆ దేశాలన్నీ కూడా అగ్రదేశాల రూపం. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి మనం అందరం గుర్తించాలి. ఆయన రాజకీయ నాయకుడి యొక్క ఏ స్కీమ్ పెడితే ఓట్లు వేయాలంటే ఎలక్షన్ ముందు ఇంటికి 50,000 పంపిస్తే మనం ఓట్లు వేయగలుగుతాం. ఓట్లను చూస్తలేడు ఆయన. వీళ్ళందరూ నా కుటుంబ సభ్యుడి రాష్ట్ర ప్రజలు. వీళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి, పర్మనెంట్గా ఎట్లా డెవలప్ చేయాలి, ఆ పిల్లల్ని ఏ విధంగా చదివించాలి. చదివితే ఇక్కడ కలెక్టర్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్. ఇక్కడ కాకపోతే అమెరికాకు పోతారు. నేను మొన్న అమెరికాకు పోయినా. అమెరికాకు పోతే అలా మీటింగ్ పెట్టారు మన తెలుగు మొత్తం భారతదేశం వాళ్ళతో చాలామంది ఆ ఏరియాలో డల్లాస్లో పెడితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరని అడిగిన. మాట్లాడేటోళ్ళందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అరే మొత్తం తెలుగు లావిల్లని అడిగితే అందరు గుజరాత్ అన్నాడు, రాజస్థాన్ అన్నాడు, ఢిల్లీ అంటున్నారు, యూపీ అంటున్నారు. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు లేపమని అడిగిన. 50% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ మొత్తం అమెరికాలో. అంటే ఇక్కడ చదువు ఫ్రీ అవుతుంది, ఇంజనీరింగ్ ఫ్రీ చదువుకుంటున్నారు. మళ్ళీ పోయేటోళ్ళకు, అమెరికా పోయేటోళ్ళకు డబ్బులు ఇస్తారు 20 నుంచి 30, 40, 50 లక్షలు. వీళ్ళందరూ పోయి అక్కడ ఉద్యోగాలు చదువుతున్నారు, ఉద్యోగాలు సాధిస్తున్నారు. అందుకే వాళ్ళందరూ ఇంటికి ఎంత పంపుతున్నారు? 4 లక్షలు, 5 లక్షలు పంపుతున్నారు. ఈ విధంగా అభివృద్ధి ప్రారంభమైంది. ఒక 10-20 ఏళ్లలో ఇక్కడ రేషన్ కార్డులు అందరూ డెవలప్ అవుతారు. ఈ చిన్న చిన్న ఇండ్లు ఉన్నోళ్ళు పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కాళ్ళు తిరిగే దశకు రాష్ట్ర ప్రజలు చేరుకుంటారు. కాబట్టి అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి పునాదులు వేశాడు. అధికారంలో వాటా ఇచ్చాడు, సంపదలో వాటా ఇచ్చాడు, 30 లక్షల ఇండ్లు కట్టించారు. దేశంలో నేను ఉత్తరప్రదేశ్ పోయిన మంచి సంపన్న రాష్ట్రం. అక్కడ ఇండ్లు కట్టడానికి సంవత్సరానికి 5,000, 10,000 ఇండ్లు ఇస్తున్నారు అక్కడ ముఖ్యమంత్రి. మన రాష్ట్రంలో ఒకటేసారి 32 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ నన్ను అడుగుతున్నారు మీటింగ్లు పెడితే, ఇప్పుడు తెలంగాణలో ఎందుకు డెవలప్మెంట్ చర్య తీసుకుంటలేరు? జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు 20,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. 20,000 కోట్ల బడ్జెట్ తోటి తెలంగాణ విడిపోయింది. 20,000 కోట్ల బడ్జెట్ ఎక్కువ ఉంది అక్కడ. ఎందుకంటే ఐటీ కంపెనీలు అన్నిట్లో పన్నులు వచ్చి ఆదాయం వచ్చి చాలా రిచ్ రాష్ట్రం తెలంగాణ. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి స్కీమ్ లేవు. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 20,000 స్కాలర్షిప్ లేదు, కార్పొరేట్ స్కూళ్ళు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు లేవు. పైగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, 1,00,000 మందికి కూడా ఇవ్వలే. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి తెస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి, అంకితభావం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అందరూ ఏమనుకుంటున్నారు? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని ఏదో గుద్దుకొని మీటింగ్లు అలా చెప్తుంటే బీసీలకు అంత ధైర్యము, ఆత్మవిశ్వాసము, మనోనిబ్బరము, మా పచ్చాన ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మన ప్రజలందరూ కూడా దీని పట్ల నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఆలోచించి మనకు మంచి నాయకుడు వచ్చాడు, ఆయనను కాపాడుకోవాలంటే మనం కత్తులు పట్టుకునే అవసరం లేదు, గొడ్డలు పట్టుకునే అవసరం లేదు, తుపాకులు పట్టే అవసరం లేదు. చాలి మనం ఒక ఓటు ఫ్యాన్ గుర్తు చేస్తే ఇక్కడ మన రాజ్యం వస్తుంది. మన ప్రజలు మరింత, ఇప్పుడు అభివృద్ధి స్టార్ట్ అయింది, మరింత అభివృద్ధి ప్రారంభమవుతుందని చెప్పి ప్రజలందరికీ ఒకసారి నేను గుర్తు చేస్తూ, మన ఈ ఏరియా నుంచి దేవినేని అవినాష్ను పెద్ద ఎత్తున గెలిపించాలని ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దేవినేని నైరు అంటే గొప్ప నాయకుడు. హైదరాబాద్కి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో మేము కలుసుకోవడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ఆయన అభివృద్ధి పట్ల ఆయన చిత్తశుద్ధి, అంకిత భావము, ప్రేమ ఉన్నటువంటి నాయకుడు. ఆయన అడుగుజాడల్లో అవినాష్ నడుస్తుండు కాబట్టి ఎప్పుడు ప్రజల సేవ లోపలనే లీనమవుతున్నాడు. నేను ఎవరినన్నా మన యూత్ను, పిల్లలను, బీసీ పిల్లలు నడిపి మీకు ఎవరు మంచి నాయకుడు అంటే
దేవినైన అవినాశ్ అని చెప్తున్నారు యూత్ అంతా బీసీ సంఘంలో తిరిగేస్తున్నారు. కాబట్టి అట్లాంటి యువ నాయకుడు, ఈ వర్గాల పట్ల ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధి ఉన్నటువంటి దేవినేని అవినాష్ను భారీ మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి